ఇద్దరం ఇక మా వాళ్ళు కూలీలు చేస్తారు అక్కడ, మేము ఈ పని చేసుకుంటాం. రైతు బంధు పడ్డా దాదా? రైతు బంధు బల్లే ఇంకా 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 బల్లే పండుగ వేస్తున్నాడు కానీ వేయలేదు నాన్న, వేయలేదు. అలా చూపెట్టుకున్నాం, సబ్జెక్ట్ వచ్చినాం. ఇక మాకేం లేదు, ఇదే కష్టం, ఇదే బువ్వ. బోనస్ పడ్డదానే? బోనస్ పల్లె, ఇంకా పల్లె మాకు. ఇది మన బోనస్ వస్తానన్నది బోనస్ లేదు. ఈ ఒడ్లు మనకు అవి మన దాంట్లో కొడతానన్నది, అది లేదు ఇది లేదు. ఏమైనా అదే అటువంటి గుడిసే మాకు అట్టినా బతానం మేము. పింఛన్ వస్తుందా? పింఛన్ 2000 మాత్రం వస్తుంది. 4000 ఇస్తానని చెప్పి? లేదు లేదు, 2000 ఇస్తుంది. నువ్వు కావాలని చెప్తున్నావు తాత? కావాలని అంటే ఏడిస్తుంది, ఇస్తలేదు. ఆ మేడానికి మొక్కినాం, దేవుడాన్ని మొక్కినాం, కానీ ఇక దేవుడిని మర్చిపోయినాం. ఇక మేము ఎట్ట మర్చినాం అంటే, మేము జాగాలు ఉన్న వాళ్ళకి జాగాలు ఇస్తానన్నది, జాగాలు లేకుంటే మాకున్న జాగా మాకు, నా కొడుకులకు 2 కొడుకులకు ఇల్లు కావాలి కదా, తల ఉన్నది నాకు, తల ఉన్న ఇవంటే ఇయ్యలే. అదే మైబిరెడ్డి ఏమన్నా అంటే నీకు రాదు ఉప్పలే అన్నాడు. సబ్జెక్ట్ కూకున్నాం, ఆహా అనుకున్నాం. ఎందుకు అందరికి ఇస్తా ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పింది కదా మేడం? అందరికి చెప్పింది మేడం, కొత్తగా కథం. ఇక ఇచ్చిన వాళ్ళకే ఇచ్చింది, ఇక ఇయ్యని వాళ్ళకి ఇవ్వలేదు. ఇక మేము ఇచ్చినా ఇక డేలలు కప్పుకొని ఉంటాను గుడిసెల. ఇల్లు కట్టాలంటే కట్టలేము, కొన్ని ఇస్తే మేము గిట్ట కష్టం చేసుకొని కట్టుకుంటాం. అసలే ఇయ్యనానే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చింది, ఇట్నే బతాను మేము. ఇక ఇచ్చినా ఏమి లేదు, ఇవ్వకున్నా లేదు. యూరియా బత్తాలు దొరుకుతున్నాయి కదా? యూరియా బత్తాలు దొరుకుతలేవు నాన్న మాకు, అస్సలు దొరుకుతలేవు. అది భూమి పట్టా పాస్బుక్లు పోతే ఓ లొల్లులు, లైన్లు ఈ నుంచి అక్కడికి మరి కాడికి లైన్లు కట్టుకొని బాధలు పడతాం మేము. అప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు? అప్పుడు మంచిగా వచ్చి ఎవరు సెక్కిన వాళ్ళే. 300 పోతేమే ఇలా కష్టం చేస్తాను, 300 పడతాయి. 300 మేము 1000 రూపాయల కూలి చేస్తాను. నేను 1000 రూపాయల కూలి చేస్తే 3 బత్తాలు వస్తాయి, 3 900 అయితే మా నాని టక్కన పోయి అందుకొచ్చుకుంటాను. ఇప్పుడు లేదు. భూమి పట్టా, పాస్బుక్, మనిషి ఆధార్ కార్డు ఇవన్నీ పట్టుకపోయినా కానీ లైన్లో ఉన్నా దొరుకుతలేవు. మాకు కష్టం అవుతుంది అట్లా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేనే? అప్పుడు మంచిగా నడిచింది. ఏం చేసిండే మీకు? మాకా మంచి పని చేసి రైతులకు ఏం చేసిండు? రైతులకు కనిపెట్టిండు, కష్ట జీవితంలో కాబట్టి, రైతులం కాబట్టి మాట్లాడి చేపిండు. కానీ ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు మొత్తం అన్ని హామీలు ఇస్తానడా? లేదు, ఏది లేదు. ఇక మాకు ఇదే కష్టం, ఇక మేము చెయ్యని తప్పది. దయాకర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? దయాకరావు ఉన్నప్పుడు నీళ్లు తెచ్చిండు ఆయన కేసీఆర్, కాలువలు వదిలిండు, అన్ని చేసిండు. నీళ్ళు లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు, గతి లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేసిండు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు. కళ్యాణ లక్ష్మి పాటు తులమ్మ గారు వస్తున్నాయా? లేదు, బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి కూడా బంద్ అయిందా? బంద్ అయింది, అన్ని బంద్ అయినాయి. పెళ్ళిళ్ళు చేసి పేద కుటుంబాన్ని పొల్లను పెళ్లి చేద్దాం అన్నాడు, అది లేదు ఇది లేదు, ఏది లేకుండా అయిపోయింది. అప్పుడు చేసిండు. ఇప్పుడే యశస్విని రెడ్డి వచ్చిన తప్పగా పనులు కూడా లేదు. మేము మర్చిపోయినాం. ఇక ఎందుకు ఏం చేయాలో మాకు బో పెడతలేడు కదా, అట్లా. ఇటు వస్తుందా యశస్విని రెడ్డి? ఇటు వస్తారు చూసి, విమానం మీద చూసిపోతారుగా, తిరిగి చూసిపోతుంది. దయాకర్ ఇటు వచ్చేటోడా ఊరికి రాడు. అక్కడనే ఇక్కడ మా కాపాయనకే చెప్తాడు అన్ని, ఫోన్లో చేస్తాడు, అన్ని చూసుకోని చెప్తాడు. కానీ ఎక్కి మంచోడు కాబట్టి, కస డబ్బు ఉన్నోడు. అప్పుడు ఆయన కస జంగాల కూడా మనిషికి 3000 ఇచ్చాడు. కాదే ఎందుకు ఓడగొట్టిలు మీ దయాకర్ని? ఎందుకు అప్పుడు ఒకసారి వంచాలని అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు గెలిపించాం. ఎందుకు మరి ఎట్లా? ఎందుకు మంచి పని చేయకపోతే ఎవరైనా కలితే మమ్మల్ని తీసుకోమన్నాడు. గుడిసెలు ఆ పట్టాలు తీసేయి కూలదెంకొని మీకు ఇల్లు ఇస్తానన్నాడు. మొత్తం ఇంకా కూలదెంకుంటే ఇంకా మాకు కష్టం ఉండు. ఇంకా అట్టిన దానికల్లా పట్ట అట్టినే ఉంచుకొని, ఇదే ఈయన ఇప్పుడు నిలబడ్డ ఆయన కూడా పీకూరి తాత నీకెందుకు ఇల్లు ఇస్తా అన్నాడు. ఆయన బయలాడు పంచారుగా ఆడ పడుకోవాలి చెప్పినాం. అట్ట మనబెట్టి మళ్ళీ ఇప్పుడు గెలిపించినాం. మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుంటారు మీరు? మరి మేము గెలిపించుకోం, మరి మంచి పని చేస్తే గెలిపిస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం పనులు చేయలేదు? ఏం పని చేయలే, ఏం లేదు. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటాను అంటాను. ఉండని ఉంటే మాకు మేలు చేస్తే రైతులకు దేవుడని ముక్తం కాదా, అంతే కదా. ఏమంటావు? అది మా బాధ. ఏం చేయాలి, మా కష్టం ఇదే బువ్వ.